ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన దీక్ష చేపట్టారు. 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలను కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 117 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. 11న పీఆర్సీ బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని కోరారు. 11వ పీఆర్పీ బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని అన్నారు. ఇక 12వ పీఆర్పీ కమిషన్ను వెంటనే నియమించాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతుంది. మరి మే 5వ తారీఖు మొదటి అంచె దశగా అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2వ దశగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. మరి ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరితో ప్రభుత్వ విద్యా విధానంను పాఠశాల వ్యవస్థను 9 అంచెల విధానంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని ఎండగట్టడానికి, దాన్ని నిరసన తెలియజేయడానికి మేము కేవలము బేసిక్ పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతులు ఉండాలి, అందులో కనీసం 2 ఎస్జీ టీచర్లు ఉండాలి అని. అదేవిధంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలు అంటే అందులో ఒక పిఎస్హెచ్ఎం ఉండాలి, కనీసం ప్రతి తరగతి ఒక ఎస్జిటి టీచర్ ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 6 నుంచి 10 తరగతులకు అంటే ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ విద్యా వ్యవస్థను మాత్రమే మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల కానీ ఉండాల్సి వస్తే 6-7 తరగతులకు కనీసము 4 పాఠశాల సహాయక వారితో విద్యాబోధన చేయాలని, అదేవిధంగా 6, 7, 8 తరగతులు కానీ ఉన్నట్టయితే కనీసం 6గురితో పాఠశాల సహాయకులతో విద్యాబోధన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి